నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే. దిస్ ఈజ్ వర్మ. దిస్ ఈజ్ వైష్ణవి. సెప్టెంబర్ 2 ఇది అలాంటి తేదీ కాదు. ఓ సమూహం ఎదురు చూసే రోజు ఇది. ఎవరి పేరు చెబితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారో ఆయన పుట్టినరోజు. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయంతో అవసరం లేని వ్యక్తి ఆయన మరెవరో కాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు అభిమానులకు పండగ రోజు అని చెప్పాలి. ఆయన బయోగ్రఫీ చూద్దామా? ఆయన గురించి తెలుసుకుందాం. ఒక సాధారణ రైతు జీవితం గడపాలనుకున్న వ్యక్తి ఆయన. పుస్తకాలు చదువుకుంటూ లో ప్రొఫైల్ లైఫ్ ని మెయింటైన్ చేయాలి అనుకునే వ్యక్తి ఆయన. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం. చాలా మంది హీరోస్ కి అభిమానులు ఉంటారు, కానీ హీరోసే అభిమానులుగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. హిట్ టు ఫ్లాప్ అనే సంబంధమే లేకుండా ఎంతో మంది ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకున్న ఒక పవర్ స్టార్ ఆయన. పవన్ కి ఇంత క్రేజ్ ఎక్కడిది? ఈ స్థాయికి ఆయన ఎలా వచ్చారు? ఇంత క్రేజ్ ని ఆయన ఎలా సంపాదించుకున్నారు? ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తన సినీ ప్రవేశం చేశారు. దీనితో ఆగకుండా గోకులంలో సీత, సుస్వాగతంతో ప్రభంజనం సృష్టించారు. అక్కడి నుంచే పవన్ క్రేజ్ మొదలైంది. 7 సినిమాలతో ఇండస్ట్రీలో రికార్డ్స్ సృష్టించిన హీరో. ఆయన కెరియర్ లో ఎంత పీక్ స్టేజ్ చూసారో అంతే డౌన్ ఫాల్ కూడా చూశారు. ఎన్ని హిట్లున్నాయో అంతకు మించి ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఫ్లాపులు పడే కొద్దీ, ఫ్లాపులు పెరిగే కొద్దీ ఆయన క్రేజ్ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో అంటే 11 సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ తో పెద్ద కంబ్యాక్ ఇచ్చారు పవర్ స్టార్. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. తమ్ముడు సినిమాతో సింగర్ గా కూడా పరిచయమైన పవన్ కళ్యాణ్ అలాగే 6 సినిమాల్లో ఆయన పాటలు పాడిన విషయం తెలిసిందే. ఇంత క్రేజ్ ఉండి ఇంత వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ కి ఎక్కడో అసంతృప్తి. ఎంత ఫ్యాన్స్ కి దగ్గరున్నా, ఎంత ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర అవుతున్నా కూడా ఏదో ఒక చోట అసంతృప్తి. దానికోసం ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. అప్పుడే ఆయనకు వచ్చిన ఆలోచన జనసేన అనే పార్టీ స్థాపించడం. ఆయన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అది కొంతకాలం తర్వాత విలీనం చేసేశారు. అది చూసి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అప్పుడే ఆయనకు వచ్చిన ఆలోచన జనసేన పార్టీ స్థాపించడం. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ అప్పుడు సృష్టించిన ప్రభంజనం మీ అందరికీ తెలిసిందే. అయితే 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాల పోరాటం తర్వాత డిప్యూటీ సీఎంగా పదవిని తీసుకున్నారు. సో దీనికి ముందు మనం చూసుకుంటే జనసేన పార్టీ నుంచి 2 స్థానాల్లో పోటీ చేసిన తర్వాత ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఎక్కడ నిరాశ పడకుండా ఆయన పోరాటం చేస్తూ ప్రతిపక్షాలను విమర్శిస్తూ ముందుకు కొనసాగుతూ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, కానీ ఏ ఒక్క నిమిషం కూడా వెనుకడుగు వేయాలి అనుకోలేదు. అలాగే 2024లో జరిగిన ఎన్నికల్లో 21కి 21 పోటీ స్థానాల్లో చేసి కూడా ఆ పోటీలో కూడా ఆయన గెలిచారు. ఈ రకంగానే చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎంత గ్రేట్ అనేది. ఏ రాష్ట్రంలో దక్కని అరుదైన ఈ 21 స్థానాలు వరుసగా ఆయన 21 స్థానం గెలుచుకున్న విషయం తెలిసిందే. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కొనియాడారు. ఈయన ఒక పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ కూడా పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అంటూ కూడా ప్రజలకి ఆయన ఎగ్దవా చేశారు. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే చాలా గొప్ప విషయాలే ఉన్నాయి. అదే సమయంలో ఆయనకి పుట్టిన ఆలోచన ప్రజలకి సేవ చేయాలి. ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అని చాలా పుస్తకాలు చదివారు. ఆయనలో ఆయన చాలా అంతర్మదనం పొందారు. దాని తర్వాత ఆయనకు గుర్తొచ్చిందే రాజకీయాలు. అప్పటికే ఆయన అన్న చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని విలీనం కూడా చేశారు. దీంతోనే ఆయన కూడా రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన అన్న బాటలోనే నడిచారు. కానీ అక్కడ ఆయనకి బ్రేక్ పడింది. దాన్ని ఎలా పూడ్చాలి, ఏం చేయాలి, ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి అని ఆలోచించారు. సినిమాల కంటే ప్రజాసేవే ముఖ్యం అని అనుకున్నారు ఆయన. అక్కడి నుంచి పుట్టిన ఆలోచనే మన జనసేన పార్టీ. అక్కడి నుంచే జనసేనకి పునాది పడింది. మొత్తానికి జనసేన పార్టీ ఆయన స్థాపించిన తర్వాత 2 రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించింది. అయితే ఏపీలో ఆయన పోరాడిన పోరాటం మనందరికీ చూసిందే. అయితే ముందుగా ఆయన చూస్తే 2 స్థానాల్లో పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత కూడా ఎటువంటి నిరాశ పొందకుండా కంటిన్యూగా ఆయన ప్రతిపక్షాలతో పోరాటం చేశారు. అయితే ప్రస్తుతం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన 21కి 21 స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించి డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ఆయన కూర్చున్నారు. రాజకీయాల్లో రాణించడం చాలా ముఖ్యం. అట్లానే ఎంతో అనుభవం ఉండాలి. ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులే రాజకీయం చేయలేకపోయారు. వీడేం చేస్తారు అని మాట్లాడిన వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్. నేను ఉన్నాను, ప్రజలకి నేను సేవ చేస్తాను అని ఆయనంతటా ఆయన ముందుకొచ్చారు. ఈ రకంగా జనసేన పార్టీని గెలిపించారు ఆయన. 21కి 21 స్థానాలు గెలుచుకుని ఏ రాష్ట్రంలో దక్కని అరుదైన ఘటన మనకి పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. సో అలాగే చూసుకుంటే
దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మీరు పవన్ కాదు తుఫాన్ అని కూడా ప్రజలకి ఆయన చెప్పిన విషయం తెలిసిందే. పవన్ రాజకీయ జీవితం అంత సాఫీగా ఏం జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో మాటలు పడ్డారు. దత్తపుత్రుడు అని, డబ్బులు తీసుకున్న బ్యాచ్ అని చెప్పి ఎన్నో మాటలు అన్నారు. అయినా కూడా ఆయన ఎప్పుడు వాటికి తల వంచలేదు. సమాధానం చెప్పి తీరుతాను అన్నారు. అలా అన్నారో లేదో అది నిజమైంది 2024 ఎన్నికల్లో. మొదటి నుంచి ఆయన చాలా సినిమాలు 11 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఫ్లాపులు ఎదుర్కొన్నా దాని నుంచి రాజకీయంలోకి వచ్చి కూడా 10 సంవత్సరాల్లో, అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప అరుదైన పదవి దక్కించుకుని డిప్యూటీ సీఎంగా వెళ్ళి పొత్తులు పెట్టుకున్నారంటూ విమర్శించినా కూడా దాన్ని పోటీ చేసి ఎదుర్కొన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంటూ పోతే ఇలా ఇంకెన్నో విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. ఆయన గొప్పతనం అంతటిది. ఎంత సహాయం చేసినా అంతే ఒదిగుండే వ్యక్తి ఆయన. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఏనాడు నీచ రాజకీయాలు చేయలేదు ఆయన. ఎంతో న్యాయబద్ధంగా వెళ్తూనే వచ్చారు ఇప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా ముక్కిసూటుగా మాట్లాడే తత్వం, అలాగే ఆయన ఒక డిక్షనరీ అని కూడా చాలా మంది పవన్ అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఏ వ్యక్తి అయినా ఒక దాంట్లో రాణించడమే కష్టం. అలాంటిది మన పవన్ కళ్యాణ్ ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లో కూడా తనదైన మార్కు వేస్తున్నారు. అందరికంటే భిన్నంగా ఉంటూ వెళ్తున్నారు. మరి ఇంత సేవ చేస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో పదవులు చేపట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వాయిస్ టుడే నుంచి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే. స్టే ట్యూన్ టు వాయిస్ టుడే.